హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తనాస్ హోమ్లీ ఫుడ్స్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఎగ్ 65 అండి. ఎగ్ బాయిల్ చేసిన తర్వాత 10 నిమిషాల్లోని ఈ ఎగ్ 65ని ఈవినింగ్ స్నాక్ లాగా ఇచ్చినట్లయితే చాలా ఇష్టంగా తినేస్తారు. మరి ఈ ఎగ్ 65 రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇలా 3 ఎగ్స్ని ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క ఎగ్ని 4 పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా లోపలున్న ఎల్లో పార్ట్ రిమూవ్ అవ్వకుండా నీట్గా స్లోగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ పీసెస్ని పక్కన పెట్టుకొని దీనిపైన కోటింగ్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి 3 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్, 2 స్పూన్ల మైదా, 1 స్పూన్ కారం, అర టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక పావు టీ స్పూన్ గరం మసాలా, కొంచెం అల్లం చిన్నులపై పేస్ట్ వేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఈ కోటింగ్ని మరీ గట్టిగా కాకుండా అలానే మరీ పల్చగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని దానిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా ఎగ్ వైట్ కిందకు ఉండాలి, ఎల్లో పార్ట్ పైకి ఉండి దాని మీదగా పిండిని వేసుకుంటూ ఇలా తీసుకొని ఆయిల్లోకి వేసుకోవాలి. మిగిలిన పీసెస్ అన్నిటిని కూడా ఇదే విధంగా ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పీసెస్ని ఆయిల్లో వేసిన వెంటనే కూడా తిప్పకూడదండి, కొంచెం ఫ్రై అయిన తర్వాత తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ పీసెస్ని ఆయిల్లో కూడా మరీ ఎక్కువ వేసుకోకూడదండి, వేసుకుంటే అతుక్కుపోయి కోటింగ్ త్వరగా ఊడిపోతుంది. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదే విధంగా మీ దగ్గర ఉన్న పీసెస్ అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని దానిలోకి 3 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని ముక్కలుగా వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొన్ని చిన్నులపాయ ముక్కలు, కొన్ని అల్లం ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలండి, ఎందుకంటే మనం తర్వాత వేసుకునే టమాటా సాస్లో కూడా సాల్ట్ ఉంటుంది. ఇవి ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి 2 టీ స్పూన్ల వరకు టమాటా సాస్ని వేసుకుంటున్నాను. అలాగే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకుంటున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. వేసుకొని చక్కగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 2 టీ స్పూన్ల వరకు వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని వేసుకొని బాగా టాస్ చేసుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవడం వల్ల ముక్కకున్న కోటింగ్ అనేది ఊడిపోకుండా సాసెస్ అనేవి చక్కగా పడతాయి. అంతేనండి, ఇంకా ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారు కదా, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా రెడీ అయిపోయింది ఎగ్ 65. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.